A man walks from his house at an average speed of 27 kilometers per hour and reaches his office 7 minutes late. If he walks at an average speed of 45 kilometers per hour, he reaches 17 minutes early. The distance of the office from his house, అంటే ఇటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు డిస్టెన్స్ అనేది మనకు సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది హోమ్ నుండి ఆఫీస్కు డిస్టెన్స్ అనేది బోత్ ద కేసెస్ సేమ్, బట్ ఫస్ట్ స్పీడ్ S1 స్పీడ్ అనేది 27 కిలోమీటర్స్ అవుతుంది. S2 స్పీడ్ రిటర్న్ మళ్ళీ నెక్స్ట్ టైం స్పీడ్ అనేది 45 కిలోమీటర్స్. ఇక్కడ 27 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళినప్పుడు కూడా అతని యొక్క టైం డ్యూరేషన్ అంటే ఆన్ టైంకి చేరుకోక 7 మినిట్స్ లేట్ అయింది. నెక్స్ట్ 45 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు 17 మినిట్స్ ఎర్లీ అయింది. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం చేయాలి అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటిది అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, డిస్టెన్స్ అనేది సేమ్. ఫస్ట్ టైం S1 స్పీడ్ T1 టైం పడుతుంది అనుకుందాం. సెకండ్ S2 స్పీడ్ T2 టైం పడుతుంటే ఈ డిస్టెన్స్ అనేది సేమ్ గా D/S1 - D/S2 ∆T. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆన్ టైంకి చేరుకోలేదు, సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆన్ టైం కంటే బిఫోర్ చేరుకున్నాడు. కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అయితే ఉంటుందో ఆ ∆T తీసుకుంటే S2 ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే S1 S2 ఎల్సిఎం S1 S2 D అనేది కామన్ తీసుకున్నాం. S2 - S1 / S1 S2 ∆T. అప్పుడు డిస్టెన్స్ కావాలంటే ∆T × S1 S2 / S1 - S2. ఇక్కడ S1 - S2 అంటే ఏదైతే హయ్యర్ వెలాసిటీ అంటే హయ్యర్ స్పీడ్ ఉంటుందో హయ్యర్ స్పీడ్ మైనస్ లోయర్ స్పీడ్ S1 డిఫరెన్షియేట్ S2. ఆ విధంగా ప్రిన్సిపల్ తీసుకొని చేయాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని.